శ్రీమాత్రే నమః అండి. మనము ఈ శివనామాలని ప్రతిరోజు మనం చదివినా సరే మన జాతకంలో ఉన్న ఏలినాటి శని ప్రభావం కానీ శని మహాదశ దోషాలు కానీ పూర్తిగా తొలగి మనకి సర్వత్రా సకల శుభాలు కలుగుతాయి. పరమేశ్వర అనుగ్రహాన్ని మనం పొందుతాం. కాబట్టి మీరు కూడా విని మీ 10 మందికి షేర్ చేయండి మంచి విషయాన్ని. ఓ హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం పితామహాయ నమః. ఓం సంసార వైద్యాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. శ్రీ ఓం నమః శివాయ. 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 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. చూడండి చక్కగా అమర్నాథ్ తలక ఆ మంచులింగ దర్శనం చూస్తూ నిజంగా ఈ నామాలు చదువుతూ ఉంటే ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం పితామహాయ నమః. ఓం సంసార వైద్యాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. చక్కగా చూడండి జంట పావురాలు కూడా అంటే అమర్నాథ్ మనం వెళ్తున్నప్పుడు అక్కడ రహస్యం కదా. పార్వతీదేవి ఒక దగ్గర ఏమో ఆ సర్పాన్ని విడిచిపెడతాడు, ఒక దగ్గర ఏమో నందిని విడిచిపెట్టేస్తాడు. అలాగా ఒక్కొక్కటి వెళ్ళి అక్కడ రహస్యంగా ఈ పావురాలు మాత్రం అక్కడ ఉన్నాడు. చూడండి ఎంత అక్కడికి వెళ్ళినా మనకి ఇంత దర్శనం ఇంత చక్కగా అవుతుందో లేదో తెలియదు, కానీ మనం వెళ్ళగలము. కొంతమంది వెళ్ళిన మహానుభావులు ఉంటారు, దర్శనాన్ని భాగ్యాన్ని కలిగి ఉంటారు, కానీ నాకైతే ఇంకా లేదు. చూడండి ఎంత చక్కటి మంచులింగము. హర హర మహాదేవ శంభో శంకర. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. మీరు కూడా విని ఆ స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహాశీస్సులు మనం అందరం పొందుదుముగాక. హర హర మహాదేవ్.